యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో ప్రభు వారి రెండవసారి యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీకు చెప్పిన సందేశమును ఆ నగరం ప్రజలకు బోధింపు అని చెప్పాను. యోనా ప్రభు ఆజ్ఞ శిరస వహించి నినేవేకు వెళ్ళాను. ఆ పట్టణము చాలా పెద్దది, దాన్ని దాచుకోవటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరం ప్రవేశించి 1 రోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినేవే నాశనమగును అని ప్రకటించును. నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలందరూ ఉపవాసము చేయవలెనని ప్రకటించింది. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించింది. ఆ వార్త విని నినేవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులను తొలగించి గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినేవే నగరము అంతటను ఎట్లు చాటించును. ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు కానీ, పశువులు కానీ, ఎడ్ల మందలు కానీ, గొర్రెల మందలు కానీ ఏమీ తినరాదు. ఎవరు ఏమీ తినరాదు, త్రాగరాదు. నరులు, పశువులు కూడా గోనె దాల్పవలేను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలేను. అందరూ తమ దుష్ట బట్టలను మార్చుకుని తమ దుష్కార్యములను విరమించుకునవలేను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకుని జాలి చెంది తన ఉగ్ర కోపమును ఉపసంహరించుకోవచ్చును. మనము చావును తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూసెను. వారు తమ దుష్కార్యములను విడనాడని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడిగినట్లుగా వారిని శిక్షింపడాయెను. ఇది ప్రభు వాక్కు.